గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్లకు అనుమతి ఇవ్వాలని, ఆ రంగంపై ఆధారపడి ఉన్న వారికి తోడ్పాటు అందించాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నూతన సమగ్ర ప్రకటనల విధానాలను రూపొందించి అవుట్డోర్ ప్రకటనల పరిశ్రమను పరిరక్షించాలని కోరింది. గతంలో ప్రకటనల విషయంలో సమగ్ర విధానం లేకపోవడంతోనే ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరిందన్నారు. గతంలో గ్రేటర్ పరిధిలో 40 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ను విస్తరిస్తుంది రేవంత్ సర్కార్. ఈ సందర్భంగా ఏటా 350 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంగా అధికారులు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నా పని కావడం లేదని వాపోయారు. అవుట్డోర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది మేము భావిస్తున్నాం. కావున అలాంటి పరిస్థితుల నుంచి ఎదుర్కొని ఉంది అనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా వస్తే మనకి రెండు విధాలుగా ఉన్నాయి. మేజర్ పార్ట్ అంటే మనకి హైదరాబాద్ కి గుండెకాయన, తెలంగాణకి గుండెకాయన హైదరాబాద్ ఇదే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంది. యాక్చువల్ జిహెచ్ఎంసీ లిమిట్స్ నుంచే మనకి మీరు ఏ విధంగా ఏ బిజినెస్ లో చూసినా కూడా మేజర్ రెవెన్యూ ఇక్కడే వస్తుంది. ఇక్కడ నేను కొంచెము మీకు ఒక ఈ జిహెచ్ఎంసీ లో జరిగింది ఏంది అనేది మీకు ఒక 2005 నుంచి నేను ఒక జస్ట్ బ్రీఫ్ ఇవ్వగలుగుతున్నాను. అయితే 2005 నుంచి అప్పుడున్న జిహెచ్ఎంసీ లిమిట్స్ ప్రకారము ఒక 2400 హోర్డింగ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలో. ఈ 2400 హోర్డింగ్స్ కి జిహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల ఆదాయం వస్తుంది. అదేంటిది ఓన్లీ ఈ 2400 హోర్డింగ్స్ ద్వారా. దీంట్లో ఈ 2400 హోర్డింగ్స్ అప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఏం చేశారంటే 2005 తర్వాత నుంచి చేసి అప్పుడు జిహెచ్ఎంసీ తక్కువ ఉంది అనేసి కొత్తగా హోర్డింగ్స్ పర్మిషన్స్ ఇవ్వద్దు, ఈ 2400తో నడపాలని ఆపేయడం జరిగింది. సో ఈ 2400 హోర్డింగ్సే అప్ టు 2020 వరకు ఈ 2400 హోర్డింగ్స్ పైన రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ఒక 209 రిజిస్టర్డ్ ఏజెన్సీస్ దీనిపైన డిపెండ్ అయ్యి ముఖ్యంగా వస్తే